ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నానండి. 1 కేజీ చికెన్ తీసుకున్నాను. పసుపు, ఉప్పు వేసి బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. 3 ఉల్లిపాయలు, 1 టమాటా, 2 పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ రబ్బలు 10, అల్లం కొంచెము, చిన్న కొబ్బరి ముక్క, 1 టేబుల్ స్పూన్ గసగసాలు. ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేయండి లేకపోతే లేదు. 1/2 టేబుల్ స్పూన్ సహజీరా వేస్తే చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి. ఏలక్కాయలు 5, దాల్చిన చెక్క చిన్న ముక్క, లవంగాలు 7, 8. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కాక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు చీలికగా చేసుకున్న పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిందండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి చికెన్లో వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్ ఇంకేంత వరకు ఉడకపెట్టుకుందాము. ఈ చికెన్ ఉడికేలోపు మసాలా రెడీ చేసుకుందామండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ రబ్బలు, సహజీరా, గసగసాలు, చిన్న ముక్కలుగా కట్ చేసిన కొబ్బరి, దాల్చిన చెక్క, ఏలక్కాయ, లవంగాలు వేసుకొని ఇప్పుడు ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తున్నానండి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాము. మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలండి. ఇంకా కొంచెం వాటర్ ఉంది. స్టవ్ మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టుకోవచ్చు. వాటర్ అంతా ఇంకిందండి. ఇప్పుడు మిక్సీ పట్టిన మసాలా ముద్ద వేసుకొని కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. ఇప్పుడు 2.5 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి. ఇది మసాలా కారము. మీ దగ్గర మసాలా కారం లేకపోతే పొడి కారం సరిపడినంత వేసుకొని 1 స్పూన్ ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ వేస్తున్నానండి. ఆల్రెడీ చికెన్ వాటర్లో ఉడికింది కాబట్టి గ్రేవీకి సరిపడేంత వాటర్ వేసుకోవాలి. నేను 1.5 గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేస్తున్నానండి. ఆల్రెడీ చికెన్ ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు వేసాను, చూసుకొని వేసుకోండి ఉప్పు. ఇప్పుడు చికెన్ మెత్తగా ఉడికే వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు చికెన్ ముక్క ఉడికిందండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చికెన్ కర్రీ రెడీ అయిందండి. నచ్చితే ట్రై చేసి చూడండి.